హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ అయితే మనకి తెలంగాణ హైకోర్టు రిక్రూట్మెంట్ కింద నోటిఫికేషన్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో అయితే రిలీజ్ చేయడం జరిగింది. అయితే కేవలం 10th పాస్ అయినట్టయితే సరిపోతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకి January 10th అయితే రిలీజ్ చేయడం జరిగింది. అయితే టోటల్గా మనకి 1673 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అయితే ఒక నోటిఫికేషన్కి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి, ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అయితే ప్రొవైడ్ చేస్తాను. కాబట్టి మన వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా చూసి క్వాలిఫికేషన్ నుండి ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, ముందుగా నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే ఒక నోటిఫికేషన్ అనేది తెలంగాణ హైకోర్టు నుంచి అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి వివిధ రకాల పోస్టులు అయితే ఉన్నాయి. సో స్టీనోగ్రాఫర్ గ్రేడ్ 3కి సంబంధించి, అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, టైపిస్ట్, ఆఫీస్ సబార్డినేట్స్ అండ్ అదర్ పోస్ట్ త్రూ తెలంగాణ స్టేట్ అని చెప్పేసి ఇచ్చారనమాట. టోటల్గా మనకి 1673 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే విధంగా కూడా మన తెలుగు వారందరూ కూడా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఫ్రెండ్స్, అయితే ఒక నోటిఫికేషన్కి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్టయితే మీరు కేవలం ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరన్నా కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలి అనుకున్నట్టయితే ఈ యొక్క నోటిఫికేషన్కి మనం అయితే ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఎటువంటి విధమైన ఆఫ్లైన్ అప్లికేషన్ అనేది లేదు. సో ఆన్లైన్లోనే, సో ల్యాప్టాప్లో మీ యొక్క అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే మనం ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి, అదైతే గుర్తుపెట్టుకోండి. అయితే ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అయిందనమాట. 8th January నుంచి మనం ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకునే విధంగా లింక్ అనేది యాక్టివేట్ అయితే చేశారు. సో ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి మనకి లాస్ట్ డేట్ వచ్చేసి 31st January అనమాట. సో 31st January లోపే మీరైతే ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ ఏజ్ లిమిట్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే మీరు మినిమం 18 years ఉంటే, 18 years ఆఫ్ ఏజ్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. మ్యాక్సిమం 34 years వరకు కూడా మీరైతే ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో క్వాలిఫికేషన్ వచ్చేసి 10th సంబంధించి పోస్టింగ్స్ అయితే ఉన్నాయి. అదేవిధంగా 12th పాస్ అయిన వాళ్ళకి కూడా మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో ముందుగా వేకెన్సీస్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే కోర్ట్ మాస్టర్స్, అదేవిధంగా పర్సనల్ సెక్రటేరియట్ అని చెప్పేసి ఇచ్చారు. టోటల్గా దీనికి సంబంధించి 12 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించి 11 వేకెన్సీస్, అసిస్టెంట్స్కి సంబంధించి 42 వేకెన్సీస్, ఎగ్జామైనర్కి సంబంధించి 24 వేకెన్సీస్, టైపిస్ట్కి సంబంధించి 12 వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా కాపీస్ట్కి సంబంధించి 16 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. సిస్టమ్ అనాలిస్ట్కి సంబంధించి 20 వేకెన్సీస్, ఆఫీస్ సబార్డినేట్స్కి సంబంధించి 75 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా అయితే నోటిఫికేషన్లో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. అయితే నెక్స్ట్ శాలరీ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే ఈ యొక్క కోర్ట్ మాస్టర్కి సంబంధించి 54,000 వరకు కూడా శాలరీ అనేది పే చేస్తున్నారు. కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించి 38,000 వరకు కూడా శాలరీ అనేది పే చేస్తున్నారు. ఇలా వివిధ రకాల పోస్టుల వారీగా అయితే మనకి శాలరీ అనేది పే చేస్తున్నారనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క క్వాలిఫికేషన్కి రిలేటెడ్గా ఏ జాబ్స్ అయితే ఉన్నాయో ఆ యొక్క జాబ్స్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మినిమం అయితే 10th క్వాలిఫై అయ్యి ఉండాలి. సో 10th క్వాలిఫై అయినట్టుంటే మీరు ఈ యొక్క జాబ్స్కి అయితే మీరు బేసిక్ క్వాలిఫికేషన్ అనమాట. సో మీరైతే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఎలాగుంటుందో ఎక్కడైతే డీటెయిల్స్ మెన్షన్ చేశారు. మనకు ఒకే ఒక రిటన్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఫర్దర్గా అయితే ఇంటర్వ్యూ అనేది జరిగిస్తారనమాట. సో రిటన్ ఎగ్జామ్ ఇంటర్వ్యూ అయిన తర్వాత మనకి మెరిట్ లిస్ట్ అయితే డౌన్లోడ్ చేసి మనకి అఫీషియల్ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసి మనకి పెడతారనమాట. సో అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మన నేమ్ ఉందా లేదా, మన యొక్క అప్లికేషన్ నెంబర్ ఉందా లేదా చెక్ చేసుకున్న తర్వాత ఒకవేళ నేమ్ ఉన్నట్టయితే ఫర్దర్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేసేసిన తర్వాత మనకి జాబ్ పోస్టింగ్ అనేది ఇస్తారన్నమాట. ఫ్రెండ్స్, అయితే ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి నోటిఫికేషన్ యొక్క లింక్, అదేవిధంగా అఫీషియల్ వెబ్సైట్, నెక్స్ట్ అప్లై లింక్ కూడా నేనైతే కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను.
ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరైతే కమెంట్ సెక్షన్లో నన్ను అడగచ్చు. సో నేనైతే వెంటనే రెస్పాండ్ అవుతాను. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. సో 31st జనవరి అనేది మనకి లాస్ట్ డేట్ అనమాట. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి మనకి 31st జనవరి అనేది లాస్ట్ డేటు. సో నెక్స్ట్ వచ్చేసి మనం అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీజు కూడా మెన్షన్ చేశారు. అయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళు అదేవిధంగా పిహెచ్ వాళ్ళకైతే 400 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు అనమాట. నెక్స్ట్ జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే 800 రూపీస్ అనేది ఆన్లైన్ ద్వారా మీరైతే అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా అయితే నోటిఫికేషన్లో అప్లై ప్రాసెస్ అయితే ఇచ్చారు. అప్లికేషన్ ఫీజు డీటెయిల్స్ అయితే ఈ యొక్క నోటిఫికేషన్లో మెన్షన్ చేశారనమాట. సో ఈ విధంగా డీటెయిల్స్ అన్ని నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. సో ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి అప్లై లింక్ అదేవిధంగా నోటిఫికేషన్ లింక్ అనేది కమెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ క్వాలిఫికేషన్ నుండి ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే అప్లై చేసుకోండి.